హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. అందరూ బాగున్నారా? ఒక చిన్న విషయం చూద్దామండి. ఒక తల్లి కూతురు కూర్చుని ఆ కూతురు చెప్తోంది, ఏంటో పనులన్నీ ఏమీ అనుకున్నవేమీ జరగట్లేదు, చేతికొచ్చినవి కూడా జరగకుండా పోతున్నాయి అని వాపోయిందండి. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, ఒక చిన్న కథ చెప్తాను విను, స్వామివారి అనుగ్రహం గురించి అని చెప్పి ఒక కథ చెప్తుందండి. ఒక కారడవిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఏంటంటే బోల్డ్ ఆకులు ఉంటాయి, పచ్చగా ఉంటుంది చెట్టు. ఇంతలో ఒక పెద్ద గాలి దుమారం వస్తుందండి. ఆ గాలి దుమారానికి ఆకులన్నీ రాలి పడిపోతూ ఉంటాయి, అడవిలో చెట్లన్నీ పడిపోతుంటాయి. ఆ చెట్టుకున్న ఒక ఆకు దేవుణ్ణి, స్వామి నన్ను రక్షించు, నేను ఈ చెట్టుకే అంటుకుని ఉండేలా చెయ్యి అని అడుగుతుందండి. కానీ అది కుదరదు కదా, ప్రకృతి వైపరీత్యం. అక్కడ ఆ గాలి ఆ ఆకు విరిగిపోయి ఎగిరి 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 ఆకాశంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆకాశంలో పైనుంచి చూసేసరికి ప్రపంచం అంతా వింతగా కనిపించి దానికి బాగా నచ్చేస్తుందండి. నచ్చంగానే స్వామి నన్ను ఇక్కడే ఉంచేలా చెయ్యి, నేను ఈ ప్రపంచాన్ని చూస్తూ కాలం గడిపేస్తాను అంటుంది. అది కుదరదు కదా. ఆ గాలి దుమారం ఆగిపోగానే, ఆ గాలి ఆగిపోగానే మెల్లమెల్లగా ఆకొచ్చి భూమి మీద పడిపోతుంది. భూమి మీద పడిపోగానే వెంటనే మళ్ళీ స్వామి నన్ను ఇంక ఇక్కడే ఉంచేలా చెయ్యి స్వామి, ఇంక నేను ఎక్కడికి ఎగిరి వెళ్ళలేను, నా పరిస్థితి అంటుంది. అది కుదరదు కదా. అంటే ఇంతలో ఆ కూతురు అంటుంది, ఇంకేం కావాలని కోరుకుంటుంది, నేల మీద పడిపోయింది కదా, ఓ 2-3 రోజుల్లో భూమిలో కలిసిపోతుంది అంటే, అప్పుడు ఆ తల్లి ఇంకా చెప్తాను విను పూర్తిగా అని చెప్తుంది అనమాట. చెప్పి అంటుంది, ఇంతలో అటు దారిని వెళ్తూ ఒక పిల్లాడు, అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, రేపు మా టీచర్ బర్త్డే, నేనేం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడు. అనుకోగానే వాడికి ఆ పచ్చగా ఉన్న ఆకు కనిపిస్తుంది. ఆకు కనిపించి వెంటనే దాన్ని తీసి ఇంటికి వెళ్ళి చక్కగా ఆకును కడిగేసి శుభ్రంగా దాని మీద చక్కగా సింధూరంతో శ్రీరామ అని రాసి, స్వామివారి నామాలు వేసి, స్వస్తిక్ వేసి, శ్రీరామ అని రాసి టీచర్కి గిఫ్ట్గా ఇస్తాడటండి. ఆవిడ పాపం సంతోషంగా ఆ గిఫ్ట్గా తీసుకుని స్వామివారే ఇంటికి వచ్చినంత ఆనందపడిపోయి చక్కగా దాన్ని తీసుకెళ్ళి ఫోటో ఫ్రేమ్ చేయించి ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టి పూజ చేసుకుంటూ ఉంటుంటాను. చూసారా ఏమైంది? ఆ ఆకు విలువ, ఆకు కోరింది జరిగింది, లేదంటే భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎంతో విలువైంది కాబట్టి అది తీసుకెళ్ళి పూజింపబడింది. అలా ఉంటుందండి మన కర్మ ఫలితం. మనం కోరుకున్నా కూడా ఒక్కోసారి భగవంతుడు మనకి ఎంతో అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆయన్ని స్మరించాలి, మనసు పెట్టి ఆయన్ని ధ్యానించి ఆయన మీద నిలకడగా దృష్టి పెడితే తప్పకుండా మనకు దారి దొరుకుతుందండి. ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు పైకి ఎగిరిపోకూడదు అన్నట్టు, అలాగా స్వామి అనుగ్రహం ఉంటే మనకు అలా ఉంటుంది అన్నమాట. ఆ స్వామివారి చూపించే ప్రేమ అమోఘమైంది. ఈ వీడియో చూసారా? ఇది 4900 సంవత్సరాల నాటి అనంత పద్మనాభ శయనం అండి. ఇది ఒక పిక్చర్ ద్వారా నాకు లభించింది. అందరూ దర్శనం చేసుకుంటారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య, కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనేం పెట్టలేకపోయాను. చూడండి అందరూ దయచేసి, స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. వీడియో తప్పకుండా ఫుల్గా చూడండి, డ్రాగ్ చేయకుండా. అదొక్కటే చెప్తున్నాను. అభిషేకం చేశారనమాట అనంత శయన స్వామివారికి. అలాగే ఆ వీడియో కంటిన్యూషన్ మా రిషి బర్త్డే చేసామండి, 4th month బర్త్డే. దాన్ని యాడ్ చేశాను, ఎందుకంటే ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, డ్రాగ్ అవ్వట్లేదు, ఏంటో తెలియదు మరి. సరే వీడియో కంటిన్యూషన్ ఏదో ఒకటి ఉండాలి కదా అని చేశాను. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మా రిషివ్కి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వండి. చూసిన వాళ్ళందరూ మా రిషివ్ని ఆశీర్వదించండి. ఆ టైంలో ఆ వీడియో పెట్టినప్పుడు 4th monthలో ఉన్నాడు మా రిషివ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.
பாட்டி இருக்காங்க, பாட்டி இருந்தாங்க. பாப்பா கொடுத்தேன் கொஞ்சம்